అమరావతికి సంబంధించి ఇక వర్షాకాలం అయిపోవచ్చింది, శీతాకాలం వచ్చేస్తుంది కాబట్టి అక్కడి నుండి అడుగులు ముందుకు వెళ్ళబోతున్నాయి. హ్యాపీనెస్ట్ ఇంటీరియర్ వేయంతో టెండర్లు పిలిచేశారు కాబట్టి ఇక దాని నిర్మాణం సంగతి ముందుకు వెళ్ళబోతుంది. అదే సందర్భంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు టోటల్గా 2000 కోట్ల మేర టెండర్లు వెళ్ళడం, అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు అయిన సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశ పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ ఇప్పటికే సిద్ధం కావడం, అదే సందర్భంలో మొత్తం 11 కోర్టు కేసుల్ని పరిష్కరించేందుకు సిఆర్డీఏ ఓ పక్కన ప్రిపేర్ అయ్యింది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ పక్కగా NH16కి వెళ్తుంది. ప్రస్తుతం కనకదుర్గ వారధి దిగువ నుంచి అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇదే NH16కి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా అభివృద్ధి చేపట్టిన మరో 4 రోడ్లని కలపాలని నిర్ణయించారు. వీటికి పెద్దగా భూసేకరణ అవసరం లేదు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నగరం ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో అమరావతికి వరద ప్రమాదం లేకుండా మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా అమరావతి అభివృద్ధి సంస్థ నేతృత్వ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అమరావతిలో కొండవీటి వాగు, గ్రావిటీ కెనాలు, పాలవాగులను విస్తరించేందుకు డిజైన్ సిద్ధం చేశారు. వీటితో పాటు 6 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, మరో 3 చోట్ల పంపింగ్ స్టేషన్ల ఏర్పాటుకి శ్రీకారం చుట్టారు. ఈ పనుల విలువ దాదాపుగా 3000 కోట్లకి పైగా ఉండేటటువంటి అవకాశం ఉంది.